హాయ్ స్టూడెంట్స్, ఎట్ బాయిల్స్ టెంపరేచర్ 4 ఆప్షన్లు ఇచ్చారు. 4 ఆప్షన్స్లో బాయిల్స్ టెంపరేచర్కి సంబంధించి ఏ ఆప్షన్ రైటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. బాయిల్స్ టెంపరేచర్కి సంబంధించి ఏ ఆప్షన్ రైటో ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో బాయిల్స్ టెంపరేచర్ దగ్గర జనరల్గా ఎట్ బాయిల్స్ టెంపరేచర్ బాయిల్స్ టెంపరేచర్ దగ్గర ఏమవుతుందంటే రియల్ గ్యాసెస్ బిహేవ్స్ యాజ్ ఐడియల్ గ్యాస్. అంటే ఇప్పుడు ఆ కండిషన్స్లో ఏమవుతుందంటే అట్రాక్షన్ ఫోర్సెస్ ఎంత ఉంటాయో రిపల్షన్ ఫోర్సెస్ కూడా అంతే ఉంటాయి. అట్రాక్షన్ ఫోర్సెస్ ఈక్వల్ టు రిపల్షన్ ఫోర్సెస్, అందుకే అవి ఐడియల్ గ్యాస్ లాగా పనిచేస్తాయి. సో అంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే వేపర్ ప్రెషర్ ఈక్వల్ టు, అంటే బాయిల్స్ టెంపరేచర్ దగ్గర వేపర్ ప్రెషర్ అనేది అట్మాస్ఫియరిక్ ప్రెషర్కి ఈక్వల్. సో అందువల్ల ఆ బాయిల్స్ టెంపరేచర్ దగ్గర రియల్ గ్యాసెస్ అనేవి ఐడియల్ గ్యాస్ లాగా పనిచేస్తాయి. సో దీన్ని బేస్ చేసుకొని మన ఆప్షన్ ఏంది, ది ఎఫెక్ట్ ఆఫ్ repulsive and attractive intermolecular forces just cancelled each other. సో ఈ ఆప్షన్ రైట్. సో ఆప్షన్ ఏ. Hi students, the RMS velocity of nitrogen gas molecules is V centimeter per second at a certain temperature. When the temperature is doubled, molecules dissociate into individual atoms. Now the RMS velocity of nitrogen atom is x into V centimeters. What is the value of V? సో మన క్వశ్చన్లో క్లియర్గా ఇచ్చినారు, టెంపరేచర్ని డబుల్ చేసాం, మాలిక్యూల్స్ని డిసోసియేట్ అయినప్పుడు ఇండివిజువల్ ఆటమ్స్ అయ్యాయి. సో వీటిని బేస్ చేసుకుని మనం సాల్వ్ చేయాలి ఇక్కడ. సో ఇక్కడ యూఆర్ఎంఎస్ ఫార్ములా ఏంటి అసలు యాక్చువల్గా, యూఆర్ఎంఎస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 3RT/m. ఇచ్చిన డేటా ప్రకారం వాళ్ళు ఏమి ఇచ్చినారంటే మాలిక్యూల్ అనేది డిసోసియేట్ అయిపోతుంది. అంటే M2 వాల్యూ బికమ్స్ మోలార్ మాస్ బికమ్స్ half of the first one, temperature becomes double, so T2 becomes 2 into T1. ఈ వాల్యూస్ని బేస్ చేసుకొని రిలేషన్ తెప్పియాలి. సో జనరల్గా URMS1 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 3RT1/M1. దీన్ని గివెన్ డేటా ప్రకారం V సెంటీమీటర్స్ కన్సిడర్ చేశారు, V సెంటీమీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ అదేవిధంగా URMS2 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 3 into R, T2 బదులు 2T1 రాయాలి, డివైడెడ్ బై M2 బదులు M1/2 రాయాలి. ఈ వాల్యూస్ అన్ని రూట్లో ఉన్నాయి. సో మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 4 into 3RT1/M1 వస్తుంది, 3RT1/M1. దట్ మీన్స్ రూట్ అనేది 2 అనేది బయటకు వస్తే ఏమవుతుంది, ఈ 4 అనేది రూట్ 4 అనేది బయటకు వస్తే 2 అవుతుంది. రిమైనింగ్ యాజ్ యూజువల్ 3RT1/M1. సో దీనివల్ల మనం సింపుల్గా 2 into
వి అని రాయొచ్చు. సో క్వశ్చన్లో అడిగింది కూడా అదే. సో ఇక మనకు వచ్చింది URMS2 ఈక్వల్ టు 2V సెంటీమీటర్ పర్ సెకండ్. సో RMS వెలాసిటీ ఆఫ్ నైట్రోజన్ atom is x into V సెంటీమీటర్స్. సో ఇప్పుడు దీని డేటా ప్రకారం సో x అనేది ఏమైంది 2 అయింది. సో x ఈక్వల్ టు 2 అనేది రైట్ ఆన్సర్. Hi students, the given question is in van der Waals equation of states of gas law, the constant B is a measure of option A intermolecular repulsions, option B intermolecular collisions per unit volume, option C volume occupied by the molecules, D intermolecular attractions. మనకి van der Waals ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ ఆఫ్ గ్యాస్ లా తెలియాలి ఫస్ట్. సో దాని ప్రకారం అసలు మనకి van der Waals ఈక్వేషన్ ఏంటంటే van der Waals ఈక్వేషన్. సో van der Waals ఈక్వేషన్ వచ్చి P ప్లస్ AN స్క్వేర్ బై V మైనస్ NB ఈక్వల్ టు NRT. ఇక్కడ ఈ P ప్లస్ AN స్క్వేర్ బై V స్క్వేర్లో A అనేది A ఈజ్ ఏ magnitude of intermolecular attraction indicates it is a measure of volume occupied by molecules. So B is a measure of volume occupied by the molecules. సో మనకి ఇప్పుడు ఆన్సర్ ఏంటంటే వాల్యూమ్ ఆక్యుపైడ్ బై ది మాలిక్యూల్స్, ఆప్షన్ సి. ఓకేనా, ఇది ఆన్సర్. Hi students, the given question is which of the following are correct statements? X is van der Waals constant, A is a measure of attractive force, Y is van der Waals constant, B is also called co-volume or excluded volume, Z, B is expressed in liter mole inverse. వీటిలో XY కరెక్టా, ఆప్షన్ ఏ. B YZ కరెక్టా, C XZ కరెక్టా, D XYZ మూడు కరెక్టా, ఇవి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇప్పుడు. సో దీంట్లో ఫస్ట్ మామూలుగా ఈ van der Waals ఈక్వేషన్ ఏంది అసలు? ఈ van der Waals ఈక్వేషన్లో P ప్లస్ AN స్క్వేర్ బై V స్క్వేర్ V మైనస్ NB ఈక్వల్ టు NRT. దీంట్లో A అనేది ఇట్ ఇండికేట్స్ ది magnitude of intermolecular attractive force. సో ఈ ఇంటర్మాలిక్యులర్ అట్రాక్టివ్ ఫోర్స్ ఏ అనేది యూనిట్స్ ఏంటంటే అట్మాస్ఫియర్ లీటర్ స్క్వేర్ మోల్ పవర్ -2. నెక్స్ట్ బి ఏంటంటే V మైనస్ NB అనేది ఉంది కదా, V మైనస్ NBలో B అనేది ఏంటి? ఇక్కడ B అనేది ఏంటంటే Bని ఏమంటారంటే ఇట్ ఈస్ ఎ మెజర్ ఆఫ్ వాల్యూమ్ ఆక్యుపైడ్ బై మాలిక్యూల్స్. వాల్యూమ్ ఆక్యుపైడ్ బై మాలిక్యూల్స్ని ఇంకొక పేరుతో కోవాల్యూమ్ లేదా ఎక్స్క్లూడెడ్ వాల్యూమ్ అంటాం.
మరి బీకి యూనిట్స్ ఏంటి అంటే బి అంటే ఇక్కడ యాక్చువల్గా వి ఈక్వల్ టు ఎన్వి రాసుకుంటాము. వి ఈక్వల్ టు ఎన్వి రాసుకున్నప్పుడు బి ఈక్వల్ టు వి బై ఎన్. సో వికి యూనిట్స్ ఏముంటాయి? లీటర్స్. సో లీటర్ పర్ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్. సో మోల్. దీన్ని ఎలా రాయొచ్చు? లీటర్ పర్ మోల్ని లీటర్ మోల్ ఇన్వర్స్. సో ఇదే అక్కడ ఇచ్చిన జెడ్. సో ఇప్పుడు మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఏ అనేది మెజర్ ఆఫ్ అట్రాక్టివ్ ఫోర్స్, అది కరెక్టే. బిని ఎక్స్క్లూడెడ్ వాల్యూమ్ లేదా కో వాల్యూమ్ అంటారు, అది కూడా కరెక్టే. నెక్స్ట్ బి యొక్క యూనిట్స్ లీటర్ మోల్ ఇన్వర్స్. సో 3 కరెక్టే, అంటే XYZ అనేవి 3 కరెక్టే. ఆన్సర్ లాస్ట్ వన్, X, Y, Z. Hi students, the question is mean free path of O2 at 27 degrees Celsius and 1 atmosphere is 10 power minus 5 centimeter. The mean free path at a high altitude of pressure 100 millimeters and 200 degrees Celsius is. 4 ఆప్షన్స్ ఇచ్చారు. మీన్ ఫ్రీ పాత్ ఫార్ములా తెలిస్తే డిఫరెంట్ ప్రెషర్స్లో డిఫరెంట్ టెంపరేచర్స్లో మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇది చాలా డైరెక్ట్ క్వశ్చన్ యాక్చువల్గా. సో మీన్ ఫ్రీ పాత్ ఫార్ములా ఏంటంటే మీన్ ఫ్రీ పాత్ lambda equal to k into t by root 2 into pi d square p. ఇది ఫార్ములా. ఇక్కడ క్యాపిటల్ టీ అంటే టెంపరేచర్, పి అంటే ప్రెషర్. సో మనకి డిఫరెంట్ కండిషన్స్లో ఈ ల్యాండా వాల్యూ కనుక్కోవాలి. సో ఇక్కడ దీనికి రిలేషన్ ఏంటంటే ల్యాండా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది ప్రెషర్. దీన్ని బట్టి మనం ఇక్కడ ఈ కండిషన్స్ రాయొచ్చు. ఎలా? ఫార్ములా డిఫరెంట్ కండిషన్స్లో lambda 2 by lambda 1 equal to T2 by T1 into P1 by P2. సో ఇక్కడ డైరెక్ట్గా మనం వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. T2 అంటే యాక్చువల్గా T2 వాల్యూ ఎంత? మనకి T2 అనేది 200 కెల్విన్స్లో మార్చినప్పుడు 273 కెల్విన్ యాడ్ చేయాలి బై T1 ఎంత? 27. సో 27కి ఏం చేయాలి? ఇప్పుడు ఈ 27కి మనం 273 యాడ్ చేయాలి. సో 273 యాడ్ చేస్తే 27 ప్లస్ 273 యాడ్ చేయాలి ఇంటూ P1 వాల్యూ. P1 వాల్యూ ఎంత? 1 అట్మాస్ఫియర్ అన్నారు. 1 అట్మాస్ఫియర్ మీన్స్ 760 మిల్లీమీటర్స్లోకి మార్చుకోవాలి. ఎందువల్ల అంటే సెకండ్ వాల్యూ వాళ్ళు మళ్ళీ 100 మిల్లీమీటర్స్ ఇచ్చారు. అందువల్ల P2 అనేది 100 మిల్లీమీటర్స్లో ఉంది కాబట్టి P1 కూడా 760 మిల్లీమీటర్స్ ఒకే యూనిట్స్లోకి lambda 2 by lambda 1 ఈక్వల్ టు lambda 2 వాల్యూ మనకు తెలియదు, lambda 1 వాల్యూ వాళ్ళు ఇచ్చిన్నారు 10 power minus 5 ఈక్వల్ టు సో ఈ వాల్యూస్ అంతా సబ్స్టిట్యూట్ చేస్తే 473 by 300 ఇంటూ 76 by 10. సో మొత్తం వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి lambda 2 ఈక్వల్ టు 1.2 into 10 power minus 4. 1.2 into 10 power minus 4 వస్తుంది. సో అది రైట్ ఆన్సర్. సో ఆప్షన్
3. 1.2 into 10 power minus 4 is the right answer. Hi students. The given question is, which of the following statements are true? So they given 4 statements. ఈ 4 statementsలో ఏది ట్రూ అనేది మనం కనుక్కోవాలి. సో ఫస్ట్ ఆప్షన్లోకి వెళ్తే, ది రేషియో ఆఫ్ మీన్ స్పీడ్ టు ది ఆర్ఎంఎస్ స్పీడ్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ టెంపరేచర్. సో ఇది ఆప్షన్ ఏ. ఇది కరెక్టా కాదా అని మనం ఫార్ములా ప్రకారం చేసి చూద్దాం. సో ఇక్కడ ఏమన్నా అంటే, మీన్ స్పీడ్ అంటే యావరేజ్ వెలాసిటీ అని, యావరేజ్ వెలాసిటీ బై ఆర్ఎంఎస్ స్పీడ్, యుఆర్ఎంఎస్. వాటి వాల్యూస్ రాసుకుంటాము. వాటి వాల్యూస్ రాసుకున్నప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 8RT by pi m. pi m. Pi m divided by RMS means RMS velocity formula ఏంటంటే square root of 3RT, square root of 3RT, 3RT by m. సో ఇవన్నీ మనం క్యాన్సిలేషన్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ RT by m క్యాన్సిల్ చేసేయచ్చు. RT by m క్యాన్సిల్ చేస్తే మనకు మిగిలేది ఏంటంటే అక్కడ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 8 by pi, స్క్వేర్ రూట్ ఆఫ్ 8 by pi. సో RT by m క్యాన్సిల్, ఇక్కడ 8 by pi మిగులుతుంది, 8 by pi మిగులుతుంది. డివైడెడ్ బైలో ఏమో √3. సో ఇప్పుడు ఈ వాల్యూస్లో మనకి ఎక్కడో కూడా టెంపరేచర్ లేదు. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 8 by pi డివైడెడ్ బై √3. సో ఇక్కడ ఎక్కడ కూడా మనకి టెంపరేచర్ అనేది ఎక్కడ లేదు దీంట్లో. సో టెంపరేచర్ లేదు కాబట్టి ఈ యు యావరేజ్ బై యుఆర్ఎంఎస్ అనేది ఇండిపెండెంట్ ఆఫ్ టెంపరేచర్. సో ఫస్ట్ ఆప్షన్ రైట్ మనకి. సో సెకండ్ ఆప్షన్ దగ్గరికి వెళ్దాం. సెకండ్ ఆప్షన్ ఏంది? The square of the mean speed of the molecules is equals to the mean square speed at certain temperature. దీని మీనింగ్ ఏంటంటే, మీన్ వెలాసిటీ అంటే ఇక్కడ స్క్వేర్ ఆఫ్ ది మీన్ స్పీడ్ అంటే యావరేజ్ స్పీడ్ అని. సో దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ యు యావరేజ్ని హోల్ స్క్వేర్ చేస్తే అది యుఆర్ఎంఎస్కి ఈక్వల్ అవుతుంది అని వాళ్ళు చెప్పడం. యుఆర్ఎంఎస్కి ఈక్వల్ అవుతుంది. అసలు వాటి వాల్యూస్ కూడా ఎప్పుడు ఈక్వల్ కావు. సో దీస్ ఆర్ నాట్ ఈక్వల్ ఎట్ ఎనీ టెంపరేచర్. సో ఇప్పుడు ఈ ఇచ్చిన ఆప్షన్ అనేది రాంగ్ ఇది. సో ఎప్పటికీ ఈక్వల్ అవ్వవు. సో వాళ్ళు బట్ గివెన్ డేటాలు ఏమన్నారంటే ఈక్వల్ అవుతాయి అన్నారు. సో అది రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ ఆప్షన్ సి చూద్దాం. మీన్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్ ఎట్ ఎనీ గివెన్ టెంపరేచర్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఎనీ గ్యాస్. సో ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం ఫార్ములా రాసుకుందాం. ఇప్పుడు మీన్ కైనెటిక్ ఎనర్జీ అంటే
యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ అని. యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు 3/2 RT. R అంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, T అంటే టెంపరేచర్. సో ఇక్కడ కైనెటిక్ ఎనర్జీకి యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ 3/2 RT. వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ గ్యాస్. అసలు ఇక్కడ మనకి వెయిట్, మాలిక్యులర్ వెయిట్ అనే టర్మ్ కానీ నెంబర్ ఆఫ్ మోల్స్ టర్మ్ కానీ ఇక్కడ లేదు కాబట్టి సో ఆ ఆప్షన్ కూడా కరెక్టే. సో ఇది కూడా రైటే. సో నెక్స్ట్ డి ఆప్షన్ తీసుకుంటే ది డిఫరెన్స్ బిట్వీన్ RMS స్పీడ్ అండ్ mean speed at any temperature for different gases diminishes as larger molecular masses are considered. సో ఇప్పుడు దీని ప్రకారం ఫస్ట్ డిఫరెన్స్ తీసుకుందాం. డిఫరెన్స్ దేనికి నేను తీసుకోవాలి? URMS మైనస్ U యావరేజ్ తీసుకున్నప్పుడు దానికి డిఫరెన్స్ తీసుకుంటే ఫార్ములాస్ తెలుసు కదా మనకి. 3RT/m మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 8RT/m. 8RT/m. T/mని కామన్ తీయచ్చు మనం. RT/mని కామన్ తీయచ్చు. సో URMS మైనస్ U యావరేజ్ ప్రకారం వాటి ఫార్ములాస్ రాసుకున్నాము. వాటి ఫార్ములాస్ రాసుకున్న తర్వాత మనం ఇక్కడ ఏం చేస్తామంటే స్క్వేర్ రూట్ RTని కామన్ తీస్తున్నాం. రూట్ 3 into pi minus root 8 divided by root of pi into m. సో ఇక్కడ కూడా అప్పుడు ఆ వాల్యూస్ ఏమవుతాయని తెలియాలి. యాజ్ larger molar mass is considered. లార్జర్ మోలార్ మాస్ ని కన్సిడర్ చేసినప్పుడు ఈ URMS మైనస్ U యావరేజ్ అనేది మనకి రీచెస్ ది 0. అంటే వాళ్ళు ఇచ్చిన ఆప్షన్ ఇది కూడా మ్యాచ్ అయింది. సో దిస్ ఆప్షన్ ఆల్సో మ్యాచెస్. టోటల్గా మనకి వాళ్ళు ఇచ్చిన వాటిల్లో C ఆప్షన్ మ్యాచ్ అవుతుంది, D ఆప్షన్ మ్యాచ్ అవుతుంది, ఏ ఆప్షన్ కూడా మ్యాచ్ అవుతుంది. ఒక B ఆప్షన్ ఒక్కటే మ్యాచ్ కాలేదు. సో ఇప్పుడు ఆన్సర్ ఏం చెప్పాలంటే A, C, D అనేవి కరెక్ట్ ఆన్సర్స్. Hi students, choose the correct statement from among the following. సో 4 ఆప్షన్లు ఇచ్చారు. వాటిలో ఏది రాంగ్ స్టేట్మెంట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇప్పుడు ఇచ్చిన 4 ఆప్షన్లో 3 ఆప్షన్లు రైట్, ఒక ఆప్షన్ రాంగ్. సో ది కరెక్ట్ ప్రెషర్ P + AN²/V² ఈజ్ వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్. సో ప్రెషర్ టర్మ్ వచ్చి P + AN²/V². సో ఈ ఆప్షన్ కరెక్టే. సో అంటే మనం ఏ కరెక్ట్ స్టేట్మెంట్లో ఇప్పుడు బయటికి తీస్తున్నాం మనం ఇక్కడ అంతే. సో ఈ ఆప్షన్ వచ్చి కరెక్ట్ ఆప్షన్. అంటే కరెక్ట్ ఆప్షన్ అంటే ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అంతే. ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. నెక్స్ట్ అబౌట్ దేర్ రెస్పెక్టివ్ బాయిల్స్ టెంపరేచర్ H2 షోస్ పాజిటివ్ డీవియేషన్ Z greater than 1 while O2 షోస్ నెగిటివ్ డీవియేషన్ ఫాలోడ్ బై పాజిటివ్ డీవియేషన్. సో యాక్చువల్గా ఈ స్టేట్మెంట్ రాంగ్. ఇది
H2 అనేది పాజిటివ్ డీవియేషన్ చూపిస్తుంది, కానీ O2 అనేది నెగిటివ్ డీవియేషన్ చూపించదు ప్రాపర్గా. సో ఈ స్టేట్మెంట్ అనేది యాక్చువల్గా ఇన్కరెక్ట్. సో అడిగింది అసలు యాక్చువల్గా రాంగ్ స్టేట్మెంటే కదా. నెక్స్ట్, ఏ గ్యాస్ షోస్ నెగిటివ్ డీవియేషన్ వెన్ లాంగ్ రేంజ్ అట్రాక్టివ్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఆర్ డామినేటింగ్. సో నెగిటివ్, ఈ లాంగ్ రేంజ్ అట్రాక్టివ్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ అనేవి ఎక్కువైనప్పుడు ఎప్పుడైనా సరే నెగిటివ్ డీవియేషన్ చూపిస్తుంది. సో ఇది కూడా ఒక కరెక్ట్ స్టేట్మెంటే. కరెక్ట్ స్టేట్మెంట్. మరి ది ఇంటర్సెప్ట్ ఆఫ్ PV వర్సెస్ P isotherm any gases at 27 degrees Celsius is equals to the 24.4 liter atmosphere mole. సో PV వర్సెస్ P isotherm అన్నప్పుడు ఇలా ఉంటుంది. సో జనరల్గా PV ఇక్కడేమో ఈ y యాక్సిస్ మీద PV తీసుకుంటాము, PV ఇక్కడేమో P తీసుకుంటాము. సో ఇప్పుడు PV అనేది ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది. ఇట్ ఈస్ ఏ కాన్స్టెంట్. PV ఈక్వల్ టు కాన్స్టెంట్ కదా, అది ఎప్పుడు మారదు. సో అప్పుడు 27 degrees Celsius దగ్గర 24.4 లీటర్స్ ఆక్యుపై చేస్తుంది. స్టాండర్డ్ అనమాట. సో దీనిలో ఏ మార్పు లేదు. ఇది కూడా కరెక్టే. సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. సో ఇచ్చిన వాటన్నిటిలో ఆప్షన్ ఏ కరెక్ట్, ఆప్షన్ సి కరెక్టే, ఆప్షన్ బి కరెక్టే. సో ఆప్షన్ బి అనేది రాంగ్ స్టేట్మెంట్. ఏ కరెక్ట్, సి కరెక్ట్, డి కరెక్ట్ స్టేట్మెంట్స్. బి అనేది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. అడిగింది కూడా ఏంది, రాంగ్ స్టేట్మెంట్. సో ఇప్పుడు ఆన్సర్ అనేది మనకి ఏంటంటే ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ బి అనేది మనకి మన క్వశ్చన్కి ఆన్సర్. హై స్టూడెంట్స్, ఇన్వర్షన్ టెంపరేచర్ TI 2A RB is defined as the temperature above which gas is expanded adiabatically. It gets warm up, but its temperature of gas is lower than TI. Then it will be cools down. So this will happen to a gas if it is adiabatically expanded to 50 degrees Celsius. If its boils temperature is 20 degrees Celsius. సో ఇప్పుడు దీనిలో ఈ ఇచ్చిన డేటాను బట్టి మనం ఫైండ్ అవుట్ చేయాలి. యాక్చువల్గా ఇక్కడ బాయిల్స్ సో మనకి ఇక్కడ బాయిల్స్ టెంపరేచర్ ఈక్వల్ టు బాయిల్స్ టెంపరేచర్ అంటే TB. బాయిల్స్ టెంపరేచర్ TB ఈక్వల్ టు A/2B. దీని వాల్యూ ఎంత ఇచ్చినారంటే క్వశ్చన్లో 20 degrees Celsius అంటే 273 + 20 293 కెల్విన్. నెక్స్ట్ అదేవిధంగా ఇన్వర్షన్ టెంపరేచర్ ఈక్వల్ టు సింబల్ వచ్చి TI వాల్యూ 2A RB. ఇది ఎంత అంటే క్వశ్చన్లో వాళ్ళు ఇచ్చున్నారు ఇక్కడ యాక్చువల్గా ఈక్వల్ టు 50 degrees Celsius. 50 degrees Celsius అంటే 273 + 50 313 కెల్విన్స్. సో ఇప్పుడు 298లో 313 కెల్విన్స్లో ఏది ఎక్కువ? 313. అంటే ఇన్వర్షన్ టెంపరేచర్ ఎక్కువగా వచ్చింది ఇక్కడ మనకి. ఇన్వర్షన్ టెంపరేచర్ వచ్చింది. సో దీని బేస్ చేసుకుని మనం ఏం చెప్తామంటే బాయిల్స్ టెంపరేచర్ ఈజ్ లెస్ దాన్ ఇన్వర్షన్ టెంపరేచర్. సో ఎప్పుడైనా సరే ఇన్వర్షన్ టెంపరేచర్ బాయిల్స్ టెంపరేచర్ కంటే ఇన్వర్షన్ టెంపరేచర్ ఎక్కువగా ఉంటే అప్పుడు ఏమవుతుంది? కూలింగ్ అనేది జరుగుతుంది. అంటే ఎక్స్పాన్షన్ జరిగి కూలింగ్ అనేది జరుగుతుంది. ఫస్ట్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది. ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు గివెన్ డేటా ప్రకారం కూలింగ్ జరుగుతుంది. సో మనకి ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుంది అంటే కూలింగ్ జరుగుతుంది. సో ఆన్సర్ ఇస్ కూలింగ్.
సో ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ బి అనేది కూలింగ్. Hi students, the van der Waals equation of law of corresponding states for 1 mole of gas is actually van der Waals equation ఏంటంటే P plus an square by v square into v minus nb equal to nRT. ఇది for 1 n moles. For n equal to 1 mole, for 1 mole P plus a by v square into v minus b equal to RT. ఇది n equal to 1 mole కి. So we know already PR equal to P by PC. PC అంటే critical pressure. Then P equal to PR into PC. We know already PC value. Critical pressure value ఎంత అంటే PC value A by 27 B square. Next critical volume VC. సో VCకి నార్మల్గా ఉండే VRకి రిలేషన్ ఏంటంటే VR ఈక్వల్ టు VM బై VC. దెన్ VM ఈక్వల్ టు VR into VC. VC అంటే క్రిటికల్ వాల్యూమ్ వాల్యూ ఎంత అంటే 3V. నెక్స్ట్ ఇదే విధంగా TR ఈక్వల్ టు T by TC. దెన్ T ఈక్వల్ టు TR ఇంటూ TC. సో TR వాల్యూ TC వాల్యూ ఎంత అంటే 8A by 27B స్క్వేర్. సో ఇప్పుడు ఇక్కడ ఉండే ఈ వాల్యూస్ P వాల్యూని VM వాల్యూని VM అన్న V అన్న ఒకటే. సో T వాల్యూస్ని ఈ ఈక్వేషన్లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తాను. సో ఎలా అంటే ఇప్పుడు PR ఇంటూ A స్క్వేర్ బై 27B స్క్వేర్ ప్లస్ A బై VR స్క్వేర్ ఇంటూ 3B హోల్ స్క్వేర్. ఇదంతా ప్రెషర్ టర్మ్. నెక్స్ట్ వాల్యూమ్ టర్మ్ రాయాలి. VR ఇంటూ 3B మైనస్ B ఈక్వల్ టు ఈ వాల్యూ ఎంత అంటే R ఇంటూ TR ఇంటూ 8A by 27 RB. ఈ మొత్తం ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే PR ప్లస్ 3 VR స్క్వేర్ తర్వాత 3 VR minus 1 equal to 8 TR.
సో ఇదే వాండర్వాల్స్ ఈక్వేషన్ ఆఫ్ లా ఆఫ్ కరెస్పాండింగ్ స్టేట్స్. సో ఇదే మనం అడిగిన ఆన్సర్. Hi students, the van der Waals equation of law of corresponding states for 1 mole of gas is actually van der Waals equation ఏంటంటే P plus an square by v square into v minus nb equal to nRT. ఇది for 1 n moles. For n equal to 1 mole, for 1 mole P plus a by v square into v minus b equal to RT. ఇది n equal to 1 mole కి. So we know already PR equal to P by PC. PC అంటే critical pressure. Then P equal to PR into PC. We know already PC value. Critical pressure value ఎంత అంటే PC value A by 27 B square. Next critical volume VC. సో VCకి నార్మల్గా ఉండే VRకి రిలేషన్ ఏంటంటే VR ఈక్వల్ టు VM బై VC. దెన్ VM ఈక్వల్ టు VR into VC. VC అంటే క్రిటికల్ వాల్యూమ్ వాల్యూ ఎంత అంటే 3V. నెక్స్ట్ ఇదే విధంగా TR ఈక్వల్ టు T by TC. దెన్ T ఈక్వల్ టు TR ఇంటూ TC. సో TR వాల్యూ TC వాల్యూ ఎంత అంటే 8A by 27B స్క్వేర్. సో ఇప్పుడు ఇక్కడ ఉండే ఈ వాల్యూస్ P వాల్యూని VM వాల్యూని VM అన్న V అన్న ఒకటే. సో T వాల్యూస్ని ఈ ఈక్వేషన్లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తాను. సో ఎలా అంటే ఇప్పుడు PR ఇంటూ A స్క్వేర్ బై 27B స్క్వేర్ ప్లస్ A బై VR స్క్వేర్ ఇంటూ 3B హోల్ స్క్వేర్. ఇదంతా ప్రెషర్ టర్మ్. నెక్స్ట్ వాల్యూమ్ టర్మ్ రాయాలి. VR ఇంటూ 3B మైనస్ B ఈక్వల్ టు ఈ వాల్యూ ఎంత అంటే R ఇంటూ TR ఇంటూ 8A by 27 RB. ఈ మొత్తం ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే PR ప్లస్ 3 by VR స్క్వేర్ తర్వాత 3 VR మైనస్ 1 ఈక్వల్ టు
8 TR. సో ఇదే వాండర్వాల్స్ ఈక్వేషన్ ఆఫ్ లా ఆఫ్ కరెస్పాండింగ్ స్టేట్స్. సో ఇదే మనం అడిగిన ఆన్సర్. హాయ్ స్టూడెంట్స్, ఎట్ బాయిల్స్ టెంపరేచర్ 4 ఆప్షన్లు ఇచ్చారు. 4 ఆప్షన్స్లో బాయిల్స్ టెంపరేచర్కి సంబంధించి ఏ ఆప్షన్ రైటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. బాయిల్స్ టెంపరేచర్కి సంబంధించి ఏ ఆప్షన్ రైటో ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో బాయిల్స్ టెంపరేచర్ దగ్గర జనరల్గా at boils temperature బాయిల్స్ టెంపరేచర్ దగ్గర ఏమవుతుందంటే రియల్ గ్యాసెస్ బిహేవ్స్ యాజ్ ఐడియల్ గ్యాస్. రియల్ గ్యాసెస్ బిహేవ్స్ యాజ్ ఐడియల్ గ్యాస్ అంటే ఇప్పుడు ఆ కండిషన్స్లో ఏమవుతుందంటే అట్రాక్షన్ ఫోర్సెస్ ఎంత ఉంటాయో రిపల్షన్ ఫోర్సెస్ కూడా అంతే ఉంటాయి. అట్రాక్షన్ ఫోర్సెస్ ఈక్వల్ టు రిపల్షన్ ఫోర్సెస్, అందుకే అవి ఐడియల్ గ్యాస్ లాగా పనిచేస్తాయి. సో అంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే వేపర్ ప్రెషర్ ఈక్వల్ టు అంటే బాయిల్స్ టెంపరేచర్ దగ్గర వేపర్ ప్రెషర్ అనేది అట్మాస్ఫియరిక్ ప్రెషర్కి ఈక్వల్. సో అందువల్ల ఆ బాయిల్స్ టెంపరేచర్ దగ్గర రియల్ గ్యాసెస్ అనేవి ఐడియల్ గ్యాస్ లాగా పనిచేస్తాయి. సో దీన్ని బేస్ చేసుకొని మన ఆప్షన్ ఏంది, ది ఎఫెక్ట్ ఆఫ్ repulsive and attractive intermolecular forces just cancelled each other. సో ఈ ఆప్షన్ రైట్. సో ఆప్షన్ ఏ.